కనుకనే గ్రహించేటప్పుడు విషయం లేదు. నిఖిలం విశ్వం చరంచాచరం. కానీ వశి అంటే ఎందుకన్నారు తెలుసు కదా? వశి అంటే తన అధీనంలో తాను ఉండేవాడు, ఇంకోవైపు వెంటనే వెళ్ళిపోకూడదు. ఆ ఇంద్రియ నిగ్రహం లేని వాడికి ఏకాగ్రత ఎక్కడొస్తుంది? ఏకాగ్రత లేని వాడికి ధ్యానం ఎక్కడ కుదురుతుంది? ధ్యానం కుదరని వాడికి జ్ఞానం ఎక్కడొస్తుంది? జ్ఞానం లేని వాడికి మోక్షం ఎక్కడొస్తుందండి తెలుసు. కానీ అన్నిటికంటే ముందేమిటి? వశి. అందుకే ఇంద్రియాలు నిగ్రహించడం చేత కాకపోతే శివుణ్ణి ఆశ్రయించు, అప్పుడు ఆయనకి శక్తిని ఇమ్మని అడుగు. ఇంద్రియాలు నిగ్రహించే శక్తిని ఇవ్వయ్యా అని కొంత నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన ఇస్తాడు. సార్ నేనే ప్రయత్నించి తెగ తిరుగుతా, నువ్వే చూసుకుంటే మళ్ళీ లాభం లేదండి. కొంతమంది ఇంత చేస్తున్నా శివుడు ఎందుకు పట్టించుకోవట్లేదంటాడు. నువ్వు ఎంత చేస్తున్నావు? నువ్వు అనుకుంటున్నావు, ఆయనకు తెలిసి దేనికి పనికిరాని దాని ఇక్కడ. అందుకే వశి అనే మాట చాలా గొప్పది. శివుడు స్వరూపం చూస్తేనే అలా ఉంటాడండి. ఒక్కసారి భావన చేస్తే ఎప్పుడు ధ్యానం, యోగం, అంతర్ముఖం. ఆయన ఎవరిని ధ్యానిస్తాడు? మళ్ళీ పెద్ద ప్రశ్న. ఒక వస్తువుని ధ్యానించడం ధ్యానం కాదు, తన స్థితిలో తాను ఉండడమే ధ్యానం. ఇది తెలుసుకోండి. వస్తువుని ధ్యానించారంటే మళ్ళీ బాహ్యమే, అది బహిర్ముఖమే. ఒక వస్తువుని ధ్యానించామంటే వస్తువు బయటైపోయింది. మీరు ఆ వస్తువుని మనసులో ఆరోపించుకుని చూస్తున్నారు. వస్తు ధ్యానం ధ్యానం కాదు. వస్తువులన్నీ త్యజించి మిగిలిపో. అదే వస్తువులన్నీ త్యజిస్తే ఏం మిగులుతుంది? నువ్వు మిగులుతావు. నువ్వంటే ఆత్మ మిగులుతుంది. కనుకనే శివుడు ఎప్పుడు ఆత్మనిష్ఠుడి ఉంటాడు. తపస్సు రూపంలో ఎందుకు కనబడుతున్నాడయ్యా అంటే తపస్సు అంటే ఏంటో చెప్పడానికట. కనుకనే ప్రముఖుల వెంట పరిగెత్తడం కాకుండా అంతర్ముఖ దృష్టి కలిగి ఉండాలని ఆ పరమేశ్వరుడు ఆ విధంగా అంతర్ముఖుడి మనకు చూపిస్తున్నాడు. తపస్సు అంటే ఇదని చెప్పడానికి ఆయన తపస్సు చేస్తున్నట్టు. ఇక్కడ కేనాపి కామేన తపశ్చకార అంటాడు కాళిదాస మహాకవి. ఆయనకి తపస్సు ఏమిటయ్యా అంటే తపస్సు తప్ప తనను పొందడానికి మరో మార్గం లేదని చెప్పడానికి తాను తపస్సు చేస్తున్నట్టు. ఇది ఎలాంటిదంటే పిల్లల్ని నడపడం కోసం నడక నేర్పేటప్పుడు తండ్రి వంగుని ఇలా నడిపిస్తాడే, ఆయన వంగుని నడిపించవలసిన అవసరం ఎందుకంటే వీడికి నేర్పడానికి. అంటే నాన్న వంగిపోయాడని పిల్లాడు అనుకోకూడదు, నా కోసం వంగాడు అనుకోవాలి ఇక్కడ. అలాగే పరమేశ్వరుడు కూడా మన కోసం తపస్సు అంటే ఏంటి చెప్పడం కోసం తపస్సును ఆచరించాడు. అందుకు వశి, తనకు తాను నిగ్రహంలో కలిగిన వాడు, సర్వ జగత్తుని తన యొక్క వశంలో పెట్టుకున్నవాడు. అందుకు శివనామానికి ఎన్ని అర్థాలు. అర్థ మననమే ఆధ్యాత్మిక సాధన. అందుకే శ్రవణం తర్వాత స్టెప్కి వెళ్ళకపోవడం వల్లనే సాధన అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఏమంటే నిన్న ప్రవచనానికి వచ్చిన వాళ్ళు రాలేదేంటంటే ఇవాళ టికెట్ దొరికిందని దర్శనానికి అన్నాడు. ఎందుకంటే ఇక్కడ శివుడు శబ్ద రూపంలో జ్ఞాన రూపంలో ప్రత్యక్షం అవుతూ ఉంటే అందుకోగలిగే ప్రయత్నం చేసిన శివానుభూతి ఇక్కడ కలుగుతుంది. అప్పుడు విశ్వేశ్వరుడు చూస్తే కలిగే అనుభూతి వేరు. అందుకే మననంలోకి వెళ్ళకపోవడం వల్ల ఆగిపోతుందండి. కానీ సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివయుతి స్మృత. శివుడు అంటే సర్వతంత్ర స్వతంత్ర, స్వతంత్రుడు ఆయన. అందుకే స్వాతంత్రేణ బిభర్తి తస్య కురుతే జన్మాదితం భాసయన్. ఆయన స్వాతంత్రముగా ఇన్ని రూపములు ధరించి జీవులకు జన్మాదులన్నీ కల్పన చేస్తూ అంతర్వ్యాప్య బహిశ్చ దేవ భవతే సాంబాయ తుభ్యం నమః. త్రేధ అష్టధ ఇన్ని రూపములతో అంతర్వ్యాప్య బహిశ్చ, లోపల బయట కూడా నువ్వు వ్యాపించిపోయావు. లోపల బయట వ్యాపిస్తే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మళ్ళీ ఏమిటండి, ఇక్కడేమో నువ్వు వ్యాపించావన్నారు, అక్కడేమో నారాయణుడు వ్యాపించాడు, ఇద్దరు వ్యాపించారండి అన్నాడు. ఇద్దరు వ్యాపిస్తారా? వ్యాపించేటప్పుడు ఒకటే వస్తువు కనుక అంతటా వ్యాపించాడు కనుక విష్ణువు అన్నారు ఆయన్ని. ఆయన రుద్రుడు ఆ స్వరూపంగా వ్యాపించున్నాడు. సాంబాయ తుభ్యం నమః. ఇక్కడ చాలా తెలివిగా అన్నాడండి కుమారస్వామి. సాంబాయ అంటే ఒక్క నువ్వే వ్యాపించలేదయ్యా, అంబతో సహా, శక్తితో సహా. అందుకే సాంబాయ తుభ్యం నమః. అసలు ఈ శ్లోకాలు ఏకాంతంలో కూర్చొని నోరారా చదువుకుంటూ ఉంటే మన లోపల రుద్రుడు మనకు కనబడతాడు. అంత అందంగా శివుడు సుబ్రహ్మణ్య స్వామి చేశాడు. ఉగ్రత్వాం నమసా ప్రసాద్య జగతాం తే నిగ్రహానుగ్రహ వ్యగ్రస్యోగ్రతమా తథా శివతమా ఘోరా అఘోరాతనూ దేవస్తౌమి నమస్కరోమి అభయమప్యజ్యేవ యాచే విభో త్వత్తక్కా శరణార్థినాం శరణద శ్రీరుద్ర శంభో ప్రభో, శ్రీరుద్ర శంభో ప్రభో. ఉగ్ర త్వాం నమసా ప్రసాద్య జగతాం తే నిగ్రహానుగ్రహ వ్యగ్రస్యోగ్రతమా. నిగ్రహ అనుగ్రహ ఉభయ సమర్థుడు నువ్వు. అంటే ఎవడైనా తెగ రెచ్చిపోతుంటే వాడిని నిగ్రహించి అణచగలడు ఆయన. అదేవిధంగా అణిగిపోయిన వాడిని ఉద్ధరించగలడు కూడా. నిగ్రహ అనుగ్రహ రెండింటికి సమర్థుడివి. అందుకే మేము చేసుకున్న పురాకృత కర్మల బట్టి నువ్వు ఫలప్రదాతగా ఉన్నప్పుడు ఘోరంగా కనబడతావు. ప్రకృతిలోనే ఘోరత్వంగా నువ్వు గోచరిస్తావు. ఒక పెద్ద ఉప్పెనొచ్చిందంటే శివుని యొక్క ఉగ్ర రూపమే. అలా ఉగ్రత్వంగా గోచరించగానే మేము నిన్ను నమస్కరించగానే వెంటనే ప్రసన్నుడివే